ఓం నమః శివాయ. కుమారుని జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుజ్జ గ్రామం నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సిహెచ్ సైదులు సౌజన్య దంపతులు వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో శివపుత్రుల సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. అజయనామదేశ్య అనుషానామదేశ్య సహగణం శ్రీమాన్సిందః సహగణంబానాం బంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యైశ్వర్యాగామి మోక్షదుషార్జంత్ వ్యాపార ఉన్నతోద్యోగాఖండ విద్యాప్రాప్త్యర్ణదే పుణ్యలింగేశ్వర స్వామిదేవత అనుగ్రహ ప్రసాదవలదిత్యర్ణాభిషేక పూజాంజగరిష్యే. కుమారుడు బాగుండాలని కోరుకుంటూ శివయ్యకు అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. స్వామి దేవతాయ నమో నమః. శ్రీ ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. భక్తులందరూ కలిసి పవిత్రమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కన్యాకుమార్ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. స్వః ఓం అగ్నే స్వః భూ స్వః ఓం భువ స్వః ఓం శువ స్వః ఓం భూర్భువ స్వః మహర్జన స్వః త్వష్టా ప్రజాపతి తన్న మమ. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమై శివాశీస్సులు పొందారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం. అనంతరం మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి సైదులు సౌజన్యగారుల కుమారుడు చిరంజీవి గౌతమ్ పుట్టినరోజును పురస్కరించుకొని వారే స్వయంగా అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. మానవ సేవలో మాధవ సేవలో తరించిన సేవామూర్తి సైదులుగారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.